ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన వాక్కుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ, దర్శిస్తూ, బలపరుస్తూ ఉండగా దేవుని స్తుతిస్తూ సంతోషంతో ఈ దినచర్యను దేవుని యొక్క మరి ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రారంభించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరచి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం మన కొరకే ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన వాక్కు శక్తి కలిగినది, సత్యము కలిగినది, జీవము కలిగినది. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అవును, ప్రేమలో కూడా ఎన్నెన్నో కల్మషాలు ఉంటాయి. ఎంతో కపటం ఉంటుంది, ఎంతో అపవిత్రత ఉంటుంది, ఎంతో దోషం ఉంటుంది. కానీ ఉపదేశ సారము ఏది అనగా మరి ఈ 3 అనుభవాలలో పవిత్ర హృదయము నుండి వచ్చే ప్రేమ, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఇటువంటి ప్రేమ కలిగి దేవుని బిడలంగా మనందరం కూడా జీవించాలి. నీ హృదయ అంతరంగంలో ఇటువంటి ప్రేమ కలిగిన అనుభవము నీకు ఉన్నదా? పవిత్రమైన హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమతో మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. అటువంటి పవిత్రమైన మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము మనలో సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే ఇవి అంత్యదినాలు. ప్రభు యొక్క రాకడ అతి సమీపములో ఉన్నది. ఎన్నో సూచనలు మరి లోకములో జరుగుతూ ఉన్నాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని మనము గుర్తెరగాలి. పరిశుద్ధులు వాటిని గుర్తెరిగి మరింత సన్నిహితంగా, మరింత దగ్గరగా ప్రభు సన్నిధికి మరి ఆనుకొని, అవును ఆయన సన్నిధిని విడవకుండా మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో సహవాసముతో కలిసి జీవించే అనుభవంలో, మన పరిశుద్ధతను మనం కాపాడుకునే అనుభవంలో, మరి దేవుని చిత్తమును నెరవేర్చే అనుభవంలో మనము ఉండాలి. మన అంతరంగములో ఒక ఆలోచన పెట్టుకొని పైకి నవ్వుతూ ప్రేమించే ఆ ప్రేమ కపటమైన ప్రేమ. అవును ప్రియ దేవుని బిడ్డ, మనసులో తిట్టుకుంటూ, దూషిస్తూ, పైకి నవ్వుతూ, అవును మరి ఎన్నో అనుభవాలు మనము అనేక మంది మనుషుల యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. మన వ్యక్తిగత అనుభవం కూడా మనము పరిశీలన చేసుకోవాలి ఈ ఉదయకాలం. ఎందుకు అనంటే ఆయన రాకడలో మరి ఆయన మధ్యాకాశములో వచ్చినప్పుడు, అవును ఆయనతో కూడా మనము పరలోకానికి వెళ్ళాలి. ఎందుకు అనంటే మరి విడువబడుట బహు ఘోరము. ఎన్నో గొప్ప మహాశ్రమలు, ఆ శ్రమల నుంచి మనము తప్పించబడాలి అనంటే మన పరిశుద్ధ జీవితాన్ని మనము కాపాడుకోవాలి. మన పరిశుద్ధ జీవితాన్ని మనము కాపాడుకొని ప్రభు రాకడలో ఆయనతో కూడా మనము వెళ్ళాలి అనంటే ఈ 3 అనుభవాలు మనము ఖచ్చితముగా కలిగి ఉండాలి. ఏంటి ఆ 3 అనుభవాలు? మనం చదువుకున్నాం. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. ఈ 3 అనుభవాల నుంచి నీవు ప్రేమను చూపించాలి. ఇతరుల పట్ల, సేవకుల పట్ల, నీ పొరుగువారి పట్ల, నీ కుటుంబీకుల పట్ల. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు పాపాత్మురాలైన స్త్రీ మరి సీమోను ఇంట యేసు ఉన్నాడని వచ్చినప్పుడు, ఆమె ఎంతో పాపము చేసినప్పటికీ యేసయ్యను చూసినప్పుడు ఆమె పాపములన్నీ గుర్తుకు వచ్చి పరిశుద్ధుని దగ్గర విలపిస్తా ఉంది, రోదిస్తా ఉంది. మరి ఆయన దయ కోరుకుంటూ ఉంది, ఆయన ప్రేమిస్తూ ఉంది, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉంది. కన్నీటితో ఆయన పాదములు తడుపుతూ, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే మరి ఆ యొక్క మరి సీమోను అవును అంటూ ఉంటాడు కదా, మరి ఇది ఎవతయో ఎటువంటిదియో ఆయనకు తెలిస్తే ఆయన
ఆమెను దగ్గరికి రాణిస్తాడా అని దేవుని విషయంలో అభ్యంతరము, మరి ఆ స్త్రీ విషయంలో అభ్యంతరము, అది కూడా తన అంతరంగంలో అనుకుంటూ ఉన్నాడు. అంటే అది చూడండి, మరి పైకి నవ్వుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ప్రభు హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు. మన ఆలోచన పుట్టక ముందే ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. దేవునిని మనము మోసగించలేం. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మోసపోకుడి, మరి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును ప్రియ దేవుని బిడ్డ, మనము ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామో. కపటమైన ప్రేమ నుంచి మనము విత్తిన అనుభవంలో కపటమైన ప్రేమను చూపించినట్లయితే మనకు కూడా ఆ కపటమైన ప్రేమే లభిస్తూ ఉంది. నీవు నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసముతో, పవిత్ర హృదయముతో, మంచి మనసుతో ఇతరుల పట్ల, దేవుని పట్ల, నీ కుటుంబీకుల పట్ల నీవు వ్యవహరించినట్లయితే నీకు కూడా అదే లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డవు అనడానికి రుజువు ఇదే. అందుకే ప్రభు ధర్మశాస్త్రం అంతయు కూడా ఒక మాట, ప్రధానమైన మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటూ ఉన్నాడు ఆయన. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. నా పొరుగువారు ఎవరు అని చెప్పేసి మరి భక్తులు అడిగినప్పుడు ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు ఆయన మరి వివరణాత్మకంగా తెలియచేసి ఉండగా, మరి మన పొరుగువారి విషయంలో, మన కుటుంబీకుల విషయంలో మనము అటువంటి ప్రేమ, పవిత్రమైన మనసు, పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుంచి కలిగే ప్రేమతో నీవు ప్రేమించాలి. వారిని అసహించుకోకూడదు. ఆ యొక్క సీమోను మరి అసహించుకున్నాడు. అవును, అన్నాడు మరి యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాలలో పరిసయ్యులు కూడా ఎన్నో విధాలుగా వారి అంతరంగంలో ఆయనను గురించిన విమర్శన, ఆయనను గురించిన తిరుగుబాటు, ఆయనను గురించిన మరి ఎన్నో విరోధమైన ఆలోచనలు, అవన్నీ ప్రభు గుర్తెరిగి వారికి సరి అయిన విధానములో వాక్యానుసారంగా వారిని సరిచేసేవాడు, హెచ్చరించేవాడు, గద్దించేవాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీ హృదయ అంతరంగములను పరిశీలన చేసేవారు ఎవరూ లేరు. పరలోకమందున్న యేసయ్య నీ హృదయ అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, నా ప్రభువా నన్ను పరిశోధించి పరిశీలించి అవును కదా నన్ను తెలుసుకో అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయ అంతరంగములో పవిత్రమైన హృదయంగా నీ హృదయాన్ని మార్చుకో. నీ మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షిగా కాకుండా మంచి మనస్సాక్షిగా. అవును, ఎంతో మంది కఠినముగా మాట్లాడుతూ ఉంటారు, కఠినంగా ఆలోచన చేస్తూ ఉంటారు, కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల వారికి ఏమి ప్రయోజనం లేదు, ఏమి ప్రయోజనం లేదు. నీదు మంచి మనస్సాక్షితో ఉంటే నీకు ఆశీర్వాదము, సమృద్ధికరమైన దీవెన, ప్రభువు నీవు సంతోషపెట్టే అనుభవం నీకు లభిస్తుంది. నీ మనస్సాక్షిని నిరారోపణ చేయకుండా, నీ మనస్సాక్షిని నీవు చంపుకోకుండా దేవుని ఎదుట నిందారహితముగా నిలబడే ఆ అనుభవం. నోవాహును అంటూ ఉంటాడు కదా ప్రభు, ఈ తరములో నీవు నిందారహితుడుగా ఉన్నావు నోవాహు. అవును, నీ తరములో కూడా నీవు అటువంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి అనుభవం దేని ద్వారా లభిస్తూ ఉంది అనంటే ఈ 3 అనుభవాల ద్వారానే. పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుంచి నీవు దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి, ప్రతి వారి కొరకు కూడా నీవు ప్రార్థన చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇలాగు చేయుట దేవుని చిత్తం. ఆయన చిత్తమును ఎప్పుడైతే మనము గైకొంటామో తద్వారా ఏ ఆటంకము మన ఆశీర్వాదానికి లభించదు, ఏ అడ్డుగోడ మన అభివృద్ధికి మరి మనకి నిలువదు. ప్రతి దానిని ఆయన తొలగించి నిన్ను లేవనెత్తి ఉన్నతంగా నిన్ను హెచ్చించే దేవుడు, విస్తరింపచేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే, ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తే దానిని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ముగించలేరు. కాబట్టి మన ఆశీర్వాదానికి మనమే అడ్డుగోడలంగా ఉండకుండా దేవుడు అనుగ్రహించిన వాక్యానికి విధేయత చూపి ఇకనైనా పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసముతో మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండే విధంగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా,
ఈ ఉదయకాలము నీవు సెలవిచ్చిన ఈ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. మా హృదయాలను దర్శించిన దేవా, మాలో కపటమైన ప్రేమ నాయనా, మా మనస్సాక్షి అవును ప్రభువా, అపవిత్రమైన హృదయము మా జీవితాల్లో ఉండకూడదయ్యా. అయ్యా, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి కానీ కపటమైన విశ్వాసం ఉండకూడదయ్యా. వేషధారణ ఉండకూడదయ్యా. నీ ఎదుట నిందారహితముగా, యథార్థముగా, యోగ్యముగా, దీనులముగా ఎల్లప్పుడూ అగుపడాలి ప్రభువా. అయ్యా, అటువంటి అనుభవంతో మేము ఇతరులను ప్రేమించాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి. ఇటువంటి అనుభవంలో మమ్మలను బలపరచండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి కలిగిన ప్రతి నాయన పరిస్థితుల నుంచి నీవు విడిపించే దేవుడు, ప్రతి బంధకము నుంచి, ప్రతి భారము నుంచి, ప్రతి భయము నుంచి, ప్రతి దుఃఖకర పరిస్థితుల నుంచి నీవు విడిపించే దేవుడు. అయితే అవును ప్రభువా, ఆనాడు మరి ఆ యొక్క సీమోను నాయనా నిన్ను ఇంట చేర్చుకున్నాడు, కానీ తన అంతరంగంలో అటువంటి అనుభవం లేదు, పవిత్ర హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, నిష్కపటమైన విశ్వాసం కూడా లేదయ్యా. అది కపటమైన ప్రేమతో నిన్ను చేర్చుకున్నాడు, కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ విస్తారముగా ప్రేమించి అయ్యా అవును ప్రభువా, ఆమె విస్తార పాపములు క్షమించబడే విధంగా ధన్యురాలైపోయింది ప్రభువా. అటువంటి ధన్యత నాకు మాకు అనుగ్రహించమని, నీ బిడ్డలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.